సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయం 22వ వాక్య భాగాన్ని చదవగా మనందరం విందాం. దయచేసి పేజీ నెంబర్ 232 అన్న వాళ్ళు చదువుతున్నారు. ఒకసారి శ్రద్ధగా ఆ మాటని వినాలని ప్రేమతో నేను మీకు తెలియపరుస్తున్నాను. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? గట్టిగా 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 హల్లెలూయా. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఆయన ఇష్టము కలిగి ఉన్నాడు. ఈ రోజున చాలామందికి ఇష్టము అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. ఇష్టాలు ఇష్టపడిన తరువాతే వివాహాలు జరుగుతాయి. ఇష్టాలు ఇష్టపడినప్పుడే వాళ్ళు కలిసి ముందుకెళ్ళగలరు. ఏదైనా ఒక పండు తినాలన్నా దాని మీద మనకి ఇష్టం ఉంటేనే అది మనం తినగలం. ఇష్టము అనేది ప్రతి ఒక్కరిలో ఏదో ఒక పరిస్థితిని బట్టి ఏదో ఒకటి కలిగి ఇది అంటే నాకు బాగా ఇష్టమయ్యా, ఇదంటే నాకు బాగా ఇష్టమయ్యా, ఈ రుచి అంటే నాకు బాగా ఇష్టమయ్యా అని చెప్పక తప్పేవాళ్ళు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇష్టం కలిగే ప్రతి మనిషి తన మనుగడను కొనసాగిస్తూ ఉంటారు. ఇప్పుడు వినండి, అయితే మనుషులకి రకరకాల ఇష్టాలు ఉంటాయి. వాళ్ళకేమో అది ఇష్టం, మరి మీకు రకరకాల ఇష్టాలు. కొందరికి భోజనాలంటే, పండ్లంటే, రకరకాల పరిస్థితులంటే, కొందరికి వాళ్ళ ఇష్టాలు. ఒకసారి నేను చెన్నైలో సేవ చేస్తున్నప్పుడు ఆడ 9 అయితే 7 అయితే అందరు పనులకు వెళ్ళిపోతున్నారని ఉదయాన్నే 6 గంటలకల్లా విజిటింగ్ రమ్మని చెప్పారు. సరేలని ఆ రోజు త్వరగా విజిటింగ్ వెళ్తే అక్కడున్న అయ్యగారు ఇంకా లేవలా. ఆయన నిద్ర లేచిన వెంటనే వాళ్ళ కూతుర్ని పిలిపించుకొని కళ్ళు తుడిచి వాళ్ళ కూతురు చూసి అప్పుడు ఉదయాన్ని పాటిస్తున్నాడు. అంటే వాళ్ళ కూతురు అంటే ఆయనకి చాలా చెప్పరేంటి ఇష్టం. రకరకాల ఇష్టాలు, అవన్నీ మీకు తెలిసిన విషయాలే. అయితే మనిషి ఎంత ఇష్టపడతాడో ఇష్టపడిన వ్యక్తి కొరకు ప్రాణమైన అర్పిస్తాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది కొంతకాల క్రితం. ప్రేమించిందని చెప్పి ఆ అబ్బాయి మోసం చేశాడని, నాకు ఈ అబ్బాయి లేకపోతే నేను బ్రతకలేనని అప్పటికప్పుడే చెయ్యి కోసుకొని మెడ కోసుకొని అక్కడికక్కడే చచ్చిపోయింది. ఏమని తల్లిదండ్రుల కొరకు బతకచ్చు కదా అంటే, లేదన్నా వాడికి నా మనసు ఇచ్చేసాను, వాడంటే నాకు భలే ఇష్టం అన్నని చెప్పింది ఆమె. అంటే ఇష్టం ఉంటే ప్రాణమైన అర్పించే వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట అది కాదు. ఇక్కడ దేవుడే మనము ఇష్టము కలిగి ఉన్నాము, మనమంటే ఆయనకి ఇష్టము కలిగి ఉన్నాము అని దేవుడే ప్రమాణం చేస్తున్నాడు. చప్పులు కొడుతూ గట్టిగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవునికే మనమంటే ఇష్టం. కీర్తనలో ఒక మాట రాయబడింది, ఒకసారి మీరు చదువుతారు. 33వ కీర్తన 12వ వాక్య భాగం. యెహోవా తనకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడట. దేవుడే ఇష్టపడుతున్నాడంటే ఇక నువ్వు ఎంత ధన్యుడువో, నువ్వు ఎంత ధన్యురాలువో, నీ జీవితం ఎంత భాగ్యమో, నీ కుటుంబం ఎంత భాగ్యకరమైన కుటుంబమో. ఎందుకంటే దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు.
మనుషులు కాదు, బంధువులు కాదు, స్నేహితులు కాదు, ఇరుగు పొరుగు వాళ్ళు కాదు, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఆయనే నువ్వంటే ఇష్టము కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేనైతే సంతోషపడుతున్నాను, ఎందుకంటే నా ప్రభుకి నేనంటే ఎంత ఇష్టమో, నా ప్రభుకి నేనంటే ఎంత ప్రేమో. ఆది కాండంలో మనం గమనిస్తే ప్రభు ఒక నరుని సృష్టించి ఆ నరుని ద్వారా ఒక్కొక్కరిని ఈ భూమి మీద ప్రజల్ని విస్తరింపచేశాడు. దేవుడు చెప్పారు, నేను నిన్ను ఫలించేటట్లు చేస్తాను అని. ఆయన చెప్పినట్లుగానే విస్తరించబడేటట్లు ప్రజలు చేశారు. అయితే ఈ ప్రజల పరిస్థితులు ఏమైపోయాయో తెలుసా? దేవుడు ఎంతో ఇష్టంగా నిన్ను నిర్మించాడు, దేవుడు ఎంతో ఇష్టంగా నిన్ను ప్రేమించాడు, దేవుడు ఎంతో ఇష్టముగా నువ్వంటే ఆయనకి ప్రేమ కలగాలని, ఆయన ముక్కు ఎలాగుందో, ఆయన నోరు ఎలాగుందో, ఆయన కాళ్ళు ఎలాగున్నాయో, ఆయన చేతులు ఎలాగున్నాయో, ఆయన ఎలాగున్నాడో అలాగే నీవు నేను మనము మారాలని ఆయన పోలికల్లోకి మనం నిర్మించుకున్నాడు దేవుడు. అయితే మనిషి ఏమైపోయాడో తెలుసా? తనకి నచ్చినట్లు, తనకి మెచ్చినట్లు, తనకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి పాపాన్ని చోటు చేసుకున్నాడు. పాపంలో పడిపోయాడు, పాపాన్ని జుర్రుకున్నాడు, పాపములో మునిగి పాపములో తేలుతూ పాపం వలన చుక్కలు చూస్తా ఉన్నాడు మనిషి. మనిషిలో నెమ్మది లేదు. ఈ విషయాలన్నీ చూసిన దేవుడు కూడా వీరు నేను ఎంతో ఇష్టపూర్వకంగా సృష్టించుకున్నానే, ఎంతో ఇష్టంగా వీరు నిర్మించుకున్నానే, వీళ్ళ పద్ధతులు మారాయి, ఆలోచనలు మారాయి, నడవడిక మారిపోయింది అని జలప్రళయం ద్వారా ప్రజలందరినీ సర్వనాశనం చేసేసాడు. అయితే ఇప్పుడు మీరు ఆలోచించాలి, అందరు నాశనం అయిపోయిన తర్వాత ప్రభుకే బాధ కలిగిందట. అయ్యో, నా చేతులతో నిర్మించినటువంటి నా బిడ్డల్ని నేనే ఈ జలప్రళయం ద్వారా అందరినీ నాశనం చేశానే అని చాలా బాధపడి మరలా ఒక నూతనమైన సృష్టిని సృష్టించి ఇప్పుడు ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు. ఇది మొదలుకొని ఇక నేను ఎప్పుడు నా ప్రజలని, నేను సృష్టించిన నా జనాంగాన్ని పొరపాటున నాశనము చెయ్యను, నేను ఇంకా పొరపాటున వాళ్ళ మీద కోపపడను. చూడండి ఒకసారి మీరు ఆ మాటలు, ఆది కాండం 8వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. అప్పుడు యెహోవా చూడండి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకు? ఇక వీరి మనసు ఏంటో నాకు అర్థమైపోయిందిరా బాబు. వీడి జీవితం ఏంటో, ఈ అమ్మాయి జీవితం ఏంటో, వీరి పరిస్థితి ఏంటో, వీరి ఆచారం ఏంటో, ఎంత వాక్యం వింటున్నా, ఎంత హెచ్చరికలు వింటున్నా, ఎంత ఖండిస్తున్నా, ఎంత భయము పుట్టిస్తున్నా, వీరి ఆలోచనలు బాల్యము నుండే పాడైపోయాయి. ఇప్పుడు పాడైపోయాయి కనుక వాళ్ళని నేను మార్చలేకపోతున్నాను. మార్చకపోగా ఇక వాళ్ళని నేను ఏమి చేయను, చంపేయను, ఇక వాళ్ళని నేను శపించను. అయితే వాళ్ళ ఆలోచనలు బట్టి, వాళ్ళ నడవడికలను బట్టి వాళ్ళే ఆయనకి ఇష్టమైన ప్రజలుగా మారిపోయేటట్లు దేవుడు చేయడానికే సావుకుని ఇక్కడ పుట్టించాడు. గట్టిగా చెప్తారా ఆమేనని? ఒకసారి గట్టిగా చెప్తారా హల్లెలూయా? మోషేని ప్రభు ఏర్పాటు చేసుకుంటే, ఈ మోషే చరిత్ర మీ అందరికీ తెలుసు. పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపిస్తూ ఉన్నప్పుడు రకరకాలుగా బాధపడి, మనస్తత్వం చెంది, ఇసుకు పుట్టి ఇజ్రాయేల్ ప్రజలు అన్న మాట ఏంటో చెప్పనా? ద్రోహులారా అన్నాడు. ఆ మాటకి ప్రజలందరూ పెద్ద స్పందించలేదు, కానీ దేవాది దేవుడు స్పందించి, నా రక్తం ద్వారా కడిగిన నా ప్రజల్ని, నా పేరు పెట్టబడిన నా ప్రజల్ని
నీవు తిడతావా అని దేవుడు కోపపడి ఈ మోషేని కనానుకు పోనివ్వకుండా ఆపేశాడు. ఎందుకు అంటే ఇక్కడ యేసయ్య మనసు ఏంటో శ్రద్ధగా మీరు ఆలోచించాలి. యేసయ్య ఆయన గుండెల్లో ఉన్న బాధ ఏంటో నువ్వు చాలా బాగా గ్రహించాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే నిన్ను ఎవరైనా ఏదైనా అంటుంటే నువ్వు సహిస్తావు, కానీ దేవుడు సహించడు. నువ్వు ఓర్చుకుంటావు, కానీ దేవుడు ఓర్చుకోలేడు. ఎందుకు ఇంత ప్రేమ? ఎందుకు అంటే నువ్వంటే ఆయనకి ఇష్టము. హల్లెలూయా. నువ్వంటే ఆయనకి ఎక్కడ లేని ప్రేమ. అయితే మోషేతో అంటారు, మోషే తిట్టినా కొట్టినా నేను కొట్టాలరా బాబు, మధ్యలో నువ్వెవరివి? నా ప్రజలను అంటానికి నువ్వెవరివి? తిట్టినా సనిగినా గొనిగినా నేను మాట్లాడతాను, నేను నిలబెట్టుకుందా నువ్వు చెయ్యి అంతే అన్నాడు. మోషే భయపడిపోయాడు. అంటే ప్రజలను అంటానికి కూడా అధికారం లేకుండా పోయింది. కారణం ఏంటంటే నువ్వు ఎంత విలువైన వ్యక్తివో నీకు అర్థం అవ్వాలి. ఈరోజు ప్రైజ్ ది లార్డ్. ఒక విలువైన బంగారం రోడ్డు మీద పడేస్తామా? చెప్పరేంటి? ఏందంటే మీరు నిజంగానే పడేసి తట్టుకున్నారు. పడేస్తే ఇంక మందిరానికి వస్తారు, ఆడే తిరుగుతూ ఉంటారు రంగుల రథం తిరిగినట్టు. ఏడ దొరుకుద్దా, మట్టిలో ఏడపోయిందా అని. అంటే అంత విలువైన దాన్ని నువ్వు పోగొట్టుకుంటావా? పోగొట్టుకోలేవు. నువ్వు దానికంటే విలువైన వ్యక్తివు. నువ్వు స్తోత్రం చెప్పండి గట్టిగా. బంగారము కంటే విలువైన వ్యక్తివు నీవు. అయితే ఇంత ఇష్టము కలిగిన దేవుడు ఆయన నీ పట్ల చేసే కార్యాలు ఏంటో క్లుప్తంగా నేను చెప్తాను. నువ్వంటే చాలా ఇష్టం ప్రియులారా. ఇష్టం కలిగిన దేవుడు ఏం చేస్తాడో క్లుప్తంగా నేను చెప్పేసి సకాలంలో నేను ముగిచ్చేస్తాను. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని కనపరచండి. రైట్. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 16వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని చదవగా మనందరం విందాం. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. చాలు. ఇక శ్రద్ధగా వినండి, వాక్యం మీద మనసును నిలపండి. ఇక్కడ ఒక కుటుంబం లేదా ఒక వ్యక్తి గురించి మనం చాలా శ్రద్ధగా గ్రహించాలి. ఇక్కడ కొంతమంది ప్రజలు మనకు కనబడుతారు. వీళ్ళ భవిష్యత్తు ఏంటి, వీళ్ళ ఆలోచనలు ఏంటి, అసలు ఎవరు వీళ్ళు అంటే తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, ఎక్కడ పుట్టారో తెలియదు. పుట్టిన వాళ్ళ చరిత్ర పొరపాటున గ్రంథస్థం కూడా చేయబడలేదు. వాళ్ళ పేగులు కత్తిరించడానికి కూడా ఎవరు సహకరించడానికి అక్కడ ఎవరు లేరట. కనీసం ఏమండి బట్ట చుట్టడానికి కూడా, పుట్టిన బిడ్డకి బట్ట చుట్టేవాళ్ళు కూడా ఎవరు లేరట. దిక్కులేని ఒక బ్రతుకు. ఎలా బ్రతుకుతున్నారో చెప్పనా? ఓ దిక్కులేనటువంటి ఒక బ్రతుకు. ఎంతోమంది ఉన్నారు అక్కడ, కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. పరిస్థితులు బాగలేవు. నానే వాళ్ళందరూ వదిలేశారు, బంధువులు వదిలేశారు, భర్త వదిలేశాడు, అమ్మ వదిలేసింది, నాన్న వదిలేశాడు. ఒక భయానకరమైన పరిస్థితుల్లో ఈ సంతానం కలిగిందని ఇక్కడ చక్కగా రాయబడింది. స్నానం చేయించే వాళ్ళు లేరట, కనీసం ఆ రక్తపు మడుగుని తుడిచేవారు లేరట, వాళ్ళు ఎత్తుకునే వాళ్ళు లేరట. వాళ్ళ పరిస్థితి అదొక అగాధముగా మార్చబడిపోయింది. ఇంత భయంకరమైనటువంటి ప్రజలని, ఈ భయంకరమైన అనుభవాల్లో ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేశాడో తెలుసా? అయ్యో, ఈ ప్రజలు ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయారే, నానే వాళ్ళు లేరే, వీరికంటూ ఒక ఆలోచన లేదే, వీళ్ళ పరిస్థితులు ఏంటి అని గమనించి ఆయనే తన రక్తముతో కడిగి
ఆ ప్రజలని శుద్ధి చేసి పరిశుద్ధపరిచి నీకు ఒక పేరు వచ్చేటట్లు దేవుడు మార్చాడు. ఈ రోజున నువ్వు బ్రతికున్నావు, పట్టగట్టావు, సమాజంలో ఉన్నావు అంటే కారణం ఏంటో చెప్పనా? ఇది దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణ. ఈ రక్షణ ఊరికినే రాలా, ఈ త్యాగం ఊరికినే కలగల. ఒక పరిశుద్ధుడు నీ కొరకు త్యాగమైపోయాడు, సంపూర్ణంగా బలి పశువైపోయాడు. నీ రక్తపు మడుగులను ఆయన రక్తముతో కడిగాడు. నీ అన్య ఆచారాలతో కూడినటువంటి నీ బ్రతుకుని, నీ జీవితాన్ని ఒక విలువైనటువంటి జీవితముగా మార్చాలని ఆయన కోరుకొని ఇప్పుడు నేను ఏర్పాటు చేశాడు. చిన్నదానివైపోయావు, చిన్న వయసులో లేపాడు, కడిగాడు, స్నానం చేపించాడు, బాగు చేశాడు, వాక్యంతో పెంచుతున్నాడు. ఇప్పుడు దేవుడు నిన్ను ఏమనుకుంటున్నాడు తెలుసా? నువ్వు చిన్నగా ఎదగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ బిడ్డ ఉన్నాడు, వీడు చిన్నోడు. దేవుడు ఏం చేశాడంటే పుట్టినప్పటి నుంచి ఈయన్ని క్రమముగా పెంచుతూ వాడిని మంచి చెడ్డలు చూస్తూ వాడిని ఒక వయసుకు తీసుకొని వచ్చాడు. లేరా బాబు ఒకసారి నుంచొని ఆయన. ఇదిగో ఇప్పుడు పెద్దోడయ్యాడు కదా, చిన్నగా వీడికి నడక నేర్పించాడు, పద్ధతులు నేర్పించాడు. లోకములు ఎలా ఉండాలా, బయట ఎలాగ ఉండాలి, లోకములో ఏముంది, మందిరంలో ఏముంది అనే క్రమాలు చక్కగా నేర్పిస్తూ ఉపదేశములు నాడుతూ నిన్ను ఒక సంగమగా ఇక్కడ నిలబెట్టాడు. ఇప్పుడు ఆలోచన చెయ్యండి, సంగమగా నిలబెట్టిన నిన్ను ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు చెప్పనా? ఆయన నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. చూశాడు, వయసు చిన్నదైపోయింది. చిన్నోడు పెళ్ళికి పనికొస్తాడా? మాట్లాడరేంది ఎవరు? గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి. అమ్మ వెనకున్న వాళ్ళు మాకెందుకులు అంటారా? అతే హల్లెలూయా. చూడండి, వయసు కొద్దిగా చిన్నదయ్యింది. ఇప్పుడు ఈ వయసులో, ఈ చిన్న వయసులో పెళ్ళికి పనికొస్తాడా? మాట్లాడరేంటండి? పనికిరాడు. అందుకని ఇతను మరలా పెళ్లి వయసు వచ్చేంత వరకు సంరక్షణిస్తూ, కాపాడుతూ, సంఘములో నిలబెడుతూ, వాక్యములు ఎదిగింప చేస్తూ చిన్నగా 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 ఒక యవన ప్రాయం వచ్చేంత వరకు తీసుకుని వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ యవన ప్రాయం వచ్చిన తరువాత ఆ పెళ్లి కుమార్తెగా మార్చబడినటువంటి సంఘాన్ని దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే, ఆయన చేసే కార్యం ఏంటంటే, ఆయన పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కొరకు ఎదురు చూస్తున్నాడు. సంఘమే పెళ్లి కుమార్తె. ఇప్పుడు సంఘముగా ఉన్న నీవు యవన దశలోకి, పెళ్లి చేసుకున్న వయసులోకి దేవునికి నచ్చినట్లుగా నీవు నేను సంఘములో మనము మార్చబడుదుము గాక. ప్రభు ఆలోచన ఏంటయ్యా, ప్రభు చిత్తం ఏంటయ్యా అంటే, ఆయన ఇష్టపడింది ఎందుకో తెలుసా? అవమానంతో ఉన్నావు, నిందలతో ఉన్నావు, సమస్యలతో ఉన్నావు, విగ్రహారాధనలో బానిసైపోయావు, భయంకరమైనటువంటి ఊబిలో చిక్కుబడిపోయావు, నీకు మనశ్శాంతి లేదు. ఇప్పుడు దేవుడు నిన్ను కడిగి సంఘములో నిలబెట్టి యవన ప్రాయం ఎందుకు తీసుకొని వచ్చాడో చెప్పనా? నువ్వు దేవుని వివాహం చేసుకునే ఆ స్థితి నీకు రావాలి. ఇప్పుడు ఈ రోజున చాలామంది ఏ స్థితిలో ఉన్నారో చెప్పనా? ఇంకా పాలు తాగే స్థితిలో ఉన్నారు, ఇంకా చిన్న వయసులోనే ఉన్నారు, ఇంకా వివాహం వయసుకు రావట్లేదు, ఇంకా సంఘము సార్వత్రిక సంఘముగా మారట్లేదు. వస్తున్నావు, పోతున్నావు, వాక్యం వింటున్నావు, వెళ్తున్నావు. నీవు యవన దశలోకి వచ్చేది ఎప్పుడు? నువ్వు దేవుని పెళ్లి చేసుకునేది ఎప్పుడు? యుగ యుగాలు ఆయనతో పాటు ఉండేది ఇప్పుడు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ రోజున నేను మీతో చెప్పాలి, ప్రభు ఉద్దేశించిన మాటలు ఏంటంటే, నీకు యవన దశ రావాలి. ఆమెను చెప్తావా గట్టిగా? యవన దశ అంటే పెళ్ళిళ్ళ వయసు రావాలి. అంటే చిన్న వయసు ఎలా ఉంటుందో చెప్పనా? అలిగే మనసు. చిన్నప్పుడు
వాడిని గట్టిగా ఏమని అన్నామనుకో, ఇక వాడు ఉంటాడండి? మాట్లాడేందండి ఊరు. అబ్బో, అందరూ గట్టిగానే చెప్తున్నారే హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చిన్నోడిని రే కుదిరి కూర్చో అంటే ఉండడు. ఎందుకంటే అలుగుతాడు. అంటే సంఘములో ఇంకా అలుగుళ్ళు, ఇంకా సంశయాలు, ఇంకా గొడవలు, ఇంకా ఆటుపోట్లు, ఇంకా ఒకరంటే ఒకరు పడకపోవడం, అసమాధానంగా ఉన్నవు అంటే నీకు యవ్వన దశ రాలా, ఒక వయసు నీకు రాలా. ప్రభుని వివాహం చేసుకునే ఒక సార్వత్రిక సంఘముగా మార్చబడాలనే ఒక దుర్బోధం నీ గుండెల్లో ఇంకా పట్టట్లేదు. ఇంకా ఈ లోకములోనే, ఇంకా ఈ లోకపు పోకడలోనే, ఇంకా ఈ లోకాన్ని అనుభవించాలి, లోకములో బ్రతకాలనే ఆశ నిన్ను వెనక్కి లాగుతూ దేవుని కొరకు నిలబెట్టట్లేదు. ప్రభు నిన్ను ఎక్కడి నుండి వేరు చేశాడు? ప్రభు ఏ పరిస్థితి నుండి వేరు చేశాడు? ఏ స్థితి నుండి వేరు చేశాడు? ఏ కుంటలో నుండి దేవుడు నిన్ను లేపాడు? ఏ భయానకరమైన వ్యాధుల్లో నుండి దేవుడు నిన్ను స్వస్థపరిచాడు? నీవు మరచిపోకూడదు. ఎందుకయ్యా? నీ తపనేంటో చెప్పనా? నువ్వు ఎందుకు బైబిల్ పట్టుకున్నావో చెప్పనా? ఈ బైబిల్ పట్టుకున్న నీవు ఒకరోజు ప్రభుని వివాహం చేసుకోవాలనే తృష్ణతో నువ్వు భక్తి చెయ్యాలి. ఆషామాషిగా భక్తి చేయమాకు, ఆచారపూర్వకంగా వచ్చి పోమాకు. దేవుని కొరకు నేను వివాహం చేసుకోవడానికి నాకు ఇంకా యవ్వన దశ రాలేదే అని సిద్ధపడు. దేవునికి ఇష్టము కలుగునట్లు, దేవునికి నచ్చినట్లు, ఆయనకి నచ్చినట్లు నువ్వు బ్రతికితే ఆయన ఏం చేస్తాడో చెప్పనా? నీ మీద ఉన్న ప్రతి అవమానమును ఆయన కొట్టివేయునుగాక. ఏ అవమానాలతో ఇక్కడికి వచ్చావో, ఏ బాధలతో ఇక్కడికి వచ్చావో, ఏ మనస్తత్వాలతో ఇక్కడ అడుగుపెట్టావో, నీ కుటుంబంలో నీ బంధువుల ద్వారా, భర్త ద్వారా, భార్య ద్వారా, కోడల ద్వారా, అత్తల ద్వారా నలిగిపోతే ఇక్కడ అడుగుపెట్టావో, నీకున్న ప్రతి అవమానం యేసు నామములో కొట్టివేయబడునుగాక. సంఘములో ఉన్న నీవు ఒక పెళ్లి కుమార్తెగా సిద్ధపడే రోజులివి. సమయం లేదు. ప్రభు రాకడ సూచనలు జరుగుతున్నాయి. ప్రభు ఎప్పుడెప్పుడు రావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. నీ కొరకే ఆలస్యం, నా కొరకే ఆలస్యం, మన కొరకే ఆలస్యం. ఎందుకయ్యా ఈ ఆలస్యం అంటే నువ్వింకా సిద్ధపడలా, నువ్వింకా యవ్వన దశలోకి రావట్లేదు. ప్రియులారా, ఈ కడవరి దినాలలో, ఈ అంత్య దినాలలో స్వస్థతల కొరకు తిరిగే రోజులు పోయాయి. అద్భుతాల కొరకు తిరిగే రోజులు పోయాయి. మెప్పించి గొప్పలు కోరుకునే రోజులు పోయాయి. ఇప్పుడు వచ్చే రోజులు భయంకరమైనటువంటి దుర్దినాలలో మనం ఉంటున్నాం. ప్రభువుని వివాహం చేసుకోవడానికి నీవు ఆశతో పరిగెత్తుదువుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ రాయబడిన మాట ఏంటో చెప్పనా? నీకు కలిగిన అవమానమును నేను తొలగించి నిన్ను పెళ్లి చేసుకుంటాను. దేవుని బిడ్డగా మార్చబడ్డావు. బాప్తిస్మం పొందిన నీలో ఎన్నో అవమానాలు, చర్చికి వెళ్తుంటే ఎన్నో దూషణలు, ఎన్నో బాధలు. ఇక్కడ లేదా చర్చి, ఇక్కడ లేదా గుడి, ఎక్కడి నుండి అడగబోతున్నావా అని ఎన్నో అవమానాలు, బాధలు నువ్వు పడ్డావు, ఇంకా పడుతూనే ఉన్నావు. కానీ ప్రభు అంటారు, నీవు ఎన్ని అవమానాలు భరించావో వాటన్నిటికీ ఘనత ఆయన దగ్గర ఉంది. ఆయన నీకు ఇస్తాడు. అయితే నీ ప్రయాసం ఏంటో చెప్పనా? నువ్వు పెళ్లి కుమార్తెగా కట్టబడాలి దేవుని సన్నిధిలో. ఇంకా మందిరానికి వచ్చి వ్యసనాలు మానకపోతే ఎలా? ఎంతగా ఇంకా భక్తి చేస్తూ నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టకపోతే ఎలా? ఇంకా మందిరానికి వస్తూ సెల్ ఫోన్లో, టీవీలో సినిమాలు చూస్తూ సీరియల్ చూడటం మానకపోతే ఎలా? మీకు ఒక విషయాన్ని నేను క్లుప్తంగా పరిచయం చేస్తాను. బైబిల్లో
మెఫీబోషెత్ అని ఒక వ్యక్తి మనకు కనబడతాడు. అతడు ఎవరయ్యా అంటే రాజుల వంశములో పుట్టినవాడు. ప్రియులారా, బాగా గమనించాలి, శ్రద్ధగా వినండి. నేను క్లుప్తంగా ముగించేస్తాను ఈరోజు. భయంకరమైనటువంటి అనుభవాలలో దిగజారిపోయి మాకీరు ఇంటి దగ్గర భిక్షమెత్తుకుంటూ అడుక్కొని తినేవాడి దగ్గర పోయి పడుకున్నాడు. అక్కడే ఉంటున్నాడు. ఇతని వంశం ఏంటో చెప్పనా? రాజుల వంశం. రాజులు. మీరు చదవండి, కావాలంటే ఆ మాటలు మీరు ఇంటికి వెళ్ళినాక నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళినాక చదవండి. సమూయేలుకు రాసిన 2వ గ్రంథం 9వ అధ్యాయంలో ఆయన విషయాల గురించి రాయబడతాయి. వాళ్ళ తాత సౌలు మహారాజు, వాళ్ళ నాన్నగారు యోనాతాను, ఆయనేమో యువరాజు. వాళ్ళ ముత్తాత కీషు అంటే గొప్ప భాగ్యవంతుడు. ఇంత గొప్ప వంశములో పుట్టి ఇంత గొప్ప అనుభవాల్లో ఉండి ఎక్కడ ఉంటున్నారో తెలుసా? లెబాదారులో అమ్మివేయబడిన అమ్మియేలు కుమారుడగు మాకీరింటి దగ్గర ఉంటున్నాడు. ఈ మాకీరు వాళ్ళ ఇంటి దగ్గర ఉండడానికి కారణం ఏంటో చెప్పనా? వాళ్ళ ఇల్లు ఏ ఇల్లు చెప్పనా? అప్పుల ఇల్లు, సమస్యల ఇల్లు, ఇబ్బందుల ఇల్లు. అప్పుల ఇంట్లో, ఆ అప్పుల ఇంట్లో కుటుంబం ఎలాగుంటారో మీకు బాగా తెలుసు. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణాన ఎవరు వస్తారో తెలియదు, ఎవరికి ఏ మాట చెప్పాలో అర్థం కాక ఆ తల్లిదండ్రులు పడే బాధ అంత ఇంత కాదు. అప్పులు ఒక ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఎంత నరకం అనుభవిస్తుందంటే అది చెప్పడానికి, వర్ణించడానికి కూడా సరిపోదు. అప్పులంటే అది ఏముందలే అని సాధారణంగా మనం అనుకుంటాం. గొప్ప గొప్ప వాళ్ళు అప్పుల సమస్యలకి తట్టుకోలేక మరణాలకి గురైపోయారు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నా తెలుసా? ఒక యువరాజే ఒక రాజుల వంశంలో పుట్టాడు, రాజుల సావాసంలో ఉన్నవాడు అప్పుల ఇంటి దగ్గర ఉండడం ఏం పని? మీరు శ్రద్ధగా వినండి. ఇతని జీవితమేమో శ్రేష్టమైన జీవితం, ఏటో ఉంటుందేమో ఎక్కడ? అప్పులు వాళ్ళ ఇంట్లో. నీళ్ళు లేదు, మంచి లేదు, పరిస్థితి అంత దారుణమైపోయింది. ఒకసారి నీ వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆలోచన చేయి. భక్తి చేస్తున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, ప్రార్థన అయిపోయిన తర్వాత నీ ఇల్లు ఏది? నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? యేసయ్యతో పాటు తిరిగిన శిష్యులు, యేసయ్యతో పాటు రాత్రింబగలు తిరిగినటువంటి పేతురు పోయి చలి కాసుకోవడానికి పంత్రోట్ల మధ్యలో కూర్చొని చలి కాసుకుంటున్నాడు. ఎక్కడ కూర్చోవాలి? నీ సహవాసం ఏంటి? పెళ్లి కుమార్తెగా మారాలరా బాబు. నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకాలయ్యా. దేవుని ఇష్టము కలిగి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ జీవితం ఏంటి? నువ్వు ఎవరివి? నీ రాజరికం ఏంటి? నీ పుట్టు పురాతనాలు ఏంటో నీకు అర్థమవ్వాలి. ఇక్కడికి వచ్చావంటే ఏదో అంత ఆశామాషగా ఇక్కడికి రాలేదు. నువ్వు ఏదో ఇక్కడ వచ్చి కూర్చున్నావంటే నువ్వు ఏదో తేలికైన వ్యక్తివి కాదు. అయ్యా తినటానికి తిండి లేదు, నా పరిస్థితి అంటే నాకు తెలుసు. నువ్వు ఎంత పేదరాలువైనా నువ్వు రాజుల కుమార్తెవని నువ్వు మర్చిపోమాకు. నువ్వు రాజుల కుమార్తెవి, కుమారుడు అని పొర్రపాటును మర్చిపోవద్దు. ఆలోచన చేయి బాగా. నీ గమ్యం ఏంటి? ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడ ఉండాలి? యేసయ్యతో ఉంటున్నా, యేసయ్యతో తిరుగుతున్నా చెడు మాటలు మారలేదు, చెడు ఆలోచనలు మారలేదు, చెడు తలంపులు మారట్లేదు. యవనస్తులారా, ప్రభు మీతో మాట్లాడవలసిన ఉద్దేశం ఏంటో చెప్పనా? నీ యవన ప్రాయం తప్పిపోకుండా ఉన్నట్లు నీ తలంపులు సరి చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున చాలామంది కుటుంబాలలో యేసయ్య దగ్గరే ఉంటున్నారు, బయటికి వెళ్ళిన తర్వాత మారిపోతున్నారు. బాగా ఆలోచన చేయండి. ఈ మెఫీబోషెత్ పరిస్థితి అంతా ఇదే. మెఫీబోషెత్తు పేరుకి అర్థం ఏంటో తెలుసా? అవమానం లేదా సిగ్గు.
రాసి పెట్టుకోండి మీ హృదయాల మీద. అవమానము లేదా సిగ్గు. ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో అపహాస్యాల మధ్యలో అడుగులు వేశాడు, నలిగిపోయాడు, సిగ్గుతో తలదించుకున్నాడు. ఆయన జీవితమే మారిపోయింది. ఏంటయ్యా నా బ్రతికెట్ట అయిపోయింది. అంత మాత్రమే కాదు, కుంటివాడు అని రాయబడింది. ఒకసారి మీరు ఆలోచన చెయ్యండి. ఈ రోజున ఆ కుంటివాడు గురించి చెప్తుంటే మీరు వింటున్నారు. భక్తి చేస్తున్న మనలో చాలామంది కుంటి వాళ్ళు అయిపోయారండి. చాలామంది కుంటి వాళ్ళు అయిపోయారు. ప్రార్థనకి రావాలంటే కుంటితనం, భక్తి చేయాలంటే కుంటితనం, బైబిల్ చదవాలంటే కుంటితనం, దేవుని సన్నిధిలో దశం భాగాలు ఇవ్వాలంటే కుంటితనం, దేవుని మందిరంలో సహకరించాలంటే కుంటితనం. నువ్వు వచ్చిపోతావు. జరిగే పరిస్థితులేంటి? కనబడిపోతున్నావు. ఈ మినిస్ట్రీస్, ఈ పరిచర్య ముందుకు వెళ్ళాలంటే నీ కుంటితనంలో నుండి, నీ ఔటితనంలో నుండి నువ్వు విడుదల పొందాలి ఖచ్చితంగా. సంఘములో నీ కుంటితనము పనికిరాదు. కుంటోడు ఎలా నడుస్తాడు మీకు బాగానే తెలుసు. కారణం ఏంటంటే అతని నడవడికలను బట్టి, అతని కుంటితనాన్ని బట్టి అనేకమైన అవమానాలు అవమానాలు అవమానాలు. నువ్వు ఆత్మీయతలో కుంటితనంలో ఉంటున్నావు గనుక నువ్వు అవమానాల్లో నుండి ఇంకా విడుదల పొందలేకపోతున్నావు. ఆత్మీయతలో కుంటితనములో నీ భక్తిని నడిపించుకుంటున్నావు గనుక నీ భక్తిని ముందుకి వెళ్ళకుండా అడ్డుపడిపోతుంది. ఆచారాలు కుంటితనం అండి, అదొక కుంటితనం. అబద్ధాలాడే కుంటితనం, మోసం చేసే కుంటితనం, భయంకరమైనటువంటి దొంగలుగా దేవునికి దూరముగా బ్రతికే ఒక కుంటితనం. ఎవరికి దూరం అవుతున్నావు? ఎవరికి దూరం అవ్వాలి? ఎవరికి దూరం అవుతున్నావు? గుండెల్లో ఎంతో వేదనతో ఒక దైవజనుడిగా నేను మీతో మాట్లాడడానికి కారణం ఏంటో చెప్పనా? ఈ కడవరి దినాలలో నువ్వు కుంటోడుగా మందిరంలో ఉండకూడదు. నువ్వు కుంటితనము కలిగిన వ్యక్తిగా ఇక్కడ ఉండకూడదు. దేవుని కాలం సమీపంగా ఉంది. నీవు కుంటితనములో నుండి, నీ అవిటితనములో నుండి రాజుల వంశములో నువ్వు మరల అడుగు పెట్టెదవు గాక. రాజుల అంశములో మరల నువ్వు అడుగు పెట్టి ఆయనతో యుగ యుగాలు బ్రతకడానికి నీ జీవితాన్ని ముందుకి నడిపించుకోవాలి. నీ అవమానము కొట్టివేయబడాలి. ఇక్కడ చూడండి 8వ వచనం, సమూయేలుకు రాసిన 2వ గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల. ఎవరితను? రాజే, కానీ ఇతను పరిస్థితి చచ్చిన కుక్కలాగా పోల్చుకుంటున్నాడండి. ప్రియులారా, నా ఆత్మీయ జీవితంలో, మీ ఆత్మీయ జీవితంలో మనం ప్రభుకి దూరం అవ్వకుండా, ప్రభుకి సహవాసానికి దూరం అవ్వకుండా, ప్రభు సన్నిధికి దూరం అవ్వకుండా ఈ కుంటితనముల నుండి, చచ్చిన అనుభవాల నుండి మనము పైకి లేవనెత్తబడుదుముగాక. ఏది కోల్పోయావో, ఏది నీ జీవితంలో అనుభవించలేక వెనకబడిపోయావో, ఏ అవిటితనముతో దేవుని సన్నిధిలో ఉన్న భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నావో, నీ మనోనేత్రాలు తెరిచి చూడు. పోగొట్టుకున్న ప్రతిదీ దేవుడు మరల నీకు దయచేయునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. గట్టిగా చెప్పండి ఆమేనని. నువ్వు ఎవరయ్యా అంటే రాజుల వంశములో పుట్టిన కుమార్తెవి, కుమారుడువు. నీవు రాజుల కుమారులు, కుమార్తెలు తలదించకూడదు. ఇది నా వల్ల కాదు, నాకు చేత కాదు, నేను పనికి రాను, అలాంటి అనుభవాల్లో నుండి మనము బయటపడి మనం ఎక్కడ నుండి బయటకు రావాలో మొదట మనం నేర్చుకుందుముగాక. ఇతను ఎక్కడి నుండి వచ్చాడో తెలుసా? మాకీరు ఇంటి దగ్గర నుండి అతని జీవితాన్ని మార్చుకోవడానికి మరలా దావీదు దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, నీ జీవితం మారాలంటే, నీ స్థితి మారాలంటే, నీ బ్రతుకు మారాలంటే ఎక్కడెక్కడ పడిపోయావో అక్కడ నుండి నువ్వే లేవాలా.
ఎవరో లేపరు నిన్ను, నువ్వే లేవాలి. నీ భక్తిలో దేవుని కొరకు నువ్వే పురిగొల్పబడాలా. ఎవరో చక్క ప్రార్థనకి రా, భక్తి ఎలా చేయాలి అలా చేయాలి కాదు, నీకు తెలియాలి భక్తి గురించి. అన్నా, భక్తి గురించి ఒక అవగాహన నీకు తెలియాలి. సేవకుడి గురించి ఒక అవగాహన నీకు తెలియాలి. విశ్వాసు గురించి ఒక అవగాహన నీకు తెలియాలి. సంఘం ఇంత విశాలపరచబడుతుంది, సంఘములో ప్రజలు ఎక్కువైపోయారు, మనకి మందిరము సరిపోదు అన్న అవగాహన సంఘములో కలగాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మందిరంలో మనకి విస్తారమైన జనాలు, ఇదిగో మందిరం బయట కూర్చుంటున్నారు, మనకు మందిరం సరిపోవట్లా. మనం ఏం చేయాలి? ఏందని ఎవరు మాట్లాడరు? అది ఆ తమ్ముడు చెప్పాడు. ఏం చేయాలట? మందిరం సరిపోవట్లేదు, మరలా ఏం చేయాలి మనం? ఏందంటే ఎవరు నోరు కూడా జారట్లేదు, గట్టిగా చెప్పండి. మందిరం సరిపోవట్లేదు, ఇప్పుడు మనం ఏం చేయాలి? అమ్మా మౌనంగా చూస్తూ ఉండాలి కదా. మందిరం సరిపోవట్లేదంటే మళ్ళా మనం పెద్ద మందిరం కట్టాలి యేసు నామములో. చెప్పు గట్టిగా. కొండేపులో ఉన్న వాళ్ళందరూ కదిలి రావాలి, అంత పెద్ద మందిరం కట్టాలి మనం. స్తోత్రం చెప్పండి. రాజుల వంశములకు అందరూ చేర్చబడుదురుగాక, పడిపోయిన వాళ్ళు లేపబడుదురుగాక. ఈ సంఘ సహవాసములో అడుగుపెట్టిన వాళ్ళు ఏ స్థితుల్లో పడిపోయారో వారు మరల లేపబడ్డారని ఈ ప్రజలు తెలుసుకొని ఈ సహవాసంలో చేర్చబడుదురుగాక. చేర్చబడాలంటే మనకి మందిరం సరిపోదు, పెద్ద మందిరం కట్టాలి యేసు నామములో. గట్టిగా చెప్పు విశ్వాసంతో. నీ నోటి మాట ఫలించునుగాక. ఈ మందిరంగా దీనికంటే త్రిపులు పడాలి మనకి మందిరం యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. మందిరము పెద్ద విశాలమైన మందిరం కట్టాలంటే విశాలమైన హృదయం మనకు కావాలి. ఎంత పెద్ద హృదయం కావాలండి? యెసన్న గారు ఒకసారి ఇలా చెప్తా, ఆ మల్లాదిలో ఒక చిన్న మందిరం అతని చేతులతోనే, యెసన్న గారి చేతులతోనే అతనే కొన్ని కోళ్ళు విశ్వాసులు కానుకలు ఇస్తే ఆ కోళ్ళను అమ్మి అతని చేతులతోనే మాలు కలుపుకొని అతని చేత్తోనే గోడలు కట్టి అతని చేత్తోనే ప్లాస్టింగ్ చేసుకొని ఒక చిన్న మందిరం. నేను బయ్యారంలో సేవ చేసినప్పుడు ఆ మల్లాది అనేది మాకు బ్రాంచి, ఆ బ్రాంచ్ దగ్గరికి పోతే చిన్న మందిరం, ఇప్పుడు పెద్ద మందిరం కట్టారు. అది యేసన్న గారి చేతులతో కట్టారని ఈ రోజుకి దాన్ని పడేయకుండా అలాగే పెట్టాం. ఎందుకంటే ఇది యేసన్న గారు తన చేతులతో ఒక్క పనివాడు చేయరా, యేసన్న గారే చేశారు. ఆ మందిరం కట్టిన తర్వాత విశ్వాసులు ఏమయ్యారంటే, అన్న మనకి మందిరం సరిపోవట్లేదన్నా, మనం పెద్ద మందిరం కట్టాలని విశ్వాసులు ఒకరు వాళ్ళే పురుగొలుపుకొని వాళ్ళే మాట్లాడుకొని పెద్ద మందిరం కట్టారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే విశాలపరచబడాలంటే విశాలపరచబడడానికి నీ హృదయం కావాలి. అందుకే ఎబ్బేజు ప్రార్థన చేస్తాడు, ఏమని? నా సరిహద్దులను విశాలపరుచయ్యా. విశాలపరచబడాలంటే నీ మాటే కాదు, నీ ప్రవర్తనలో కూడా మార్పు రావాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికిచ్చే నీ కానుక కాదు, ఇంకా రెట్టింపు అభిషేకంతో నింపబడుతూ సేవ కొరకు నలిగిపోయే మనస్సును తెచ్చుకోవాలి. దేవుని సన్నిధిలో నేను యథార్థంగా చెప్పగలను, మినిస్ట్రీస్ ఇంత విస్తారంగా వ్యాప్తి చెందడానికి కారణం, కొన్ని చోట్ల నేను సేవ చేసినప్పుడు తినటానికి కూడా తిండి లేకపోయినా మాకు తిండి ముఖ్యం కాదు, మాకు మందిరమే ముఖ్యమని ధారాళంగా వాళ్ళ బంగారాలతో సహా తెచ్చిచ్చేవాళ్ళు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎలా విస్తరించబడ్డాయి సంస్థ, ఎలా విస్తరించబడ్డాయి విశ్వాసులు, ఎలా విస్తరించబడుతున్నారు. ఉన్న 10 మంది అయినా 100 మంది అయినా ధారాళమైన మనస్సు కలిగిన వ్యక్తుల వలె మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ మెఫీబోషెత్ గురించి నేను చెప్తున్నా చూడండి. ఇతనుకున్న అనుభవం ఏంటంటే కుంటివాడు. ఈ కుంటివాడు ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, అడుగు వేయలేకపోతున్నాడు. ఎంతకాలమని కుంటితనంలో ఉంటావు? ఎంతకాలమంది ముందుకి అడుగు వేయకుండా, ముందుకి నీ జీవితాన్ని గడపకుండా, రాజుల దగ్గర సహవాసం చేయకుండా, రాజుల వంశంలో ఉన్న నీవు ఎంతకాలం దిగజారిపోతావు? దిగజారిపోవడానికి నువ్వు ఇక్కడికి రాలేదు. దేవుని సన్నిధిలో నీ హృదయం విశాలపరచబడుతూ నిన్ను నీవు దేవుని సన్నిధిలో విశాలపరుచుకుంటూ నీ కుటుంబాన్ని దేవుని సన్నిధి హెచ్చించుకొందువుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా.
మన పితరులు అలాగే మన పితరులు విస్తరించబడ్డారంటే అంత సామాన్యంగా విస్తరించబడలేదండి. వాళ్ళ త్యాగాలు అలా ఉన్నాయి. చచ్చిపోయారు దేవుని కొరకు, నలిగిపోయారు దేవుని కొరకు, త్యాగమైపోయారు. ఎవరిని కదిలిస్తే వాళ్ళ చరిత్ర చెప్పుకోవడానికి కూడా 1 రోజు 2 రోజులు సరిపోవు, అంత విలువైన భక్తి చేశారు. నీలో నాలో మనలో అలాంటి త్యాగపూరితమైన విలువైన భక్తి ఈ కడవరి దినాల్లో నీ హృదయంలో ఒక మంట ఆ విధంగా రగులును గాక. ఆ విధంగా నువ్వు పురుగొల్పబడి ఆత్మలో ప్రార్థిస్తూ ఆత్మలో గంతులు వేస్తూ నీలో ఉంటున్న ప్రతి అవిటితయాన్ని కొట్టివేసుకుంటూ నీ మీద ఉన్న ప్రతి అవమానం సిగ్గును తొలగించుకుంటూ దేవుని సన్నిధిలో ఆయనకి నచ్చినట్లుగా నువ్వు మారిపోవుదువు గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ అవమానము నీ జీవితము నుండి తొలగిపోవునుగాక. నీ మీద ఉన్న సిగ్గు నిన్ను విడిచి తొలగిపోవునుగాక. నీకు కలిగిన ప్రతి బాధలు నిట్టూర్పులు యేసు నామములో తొలగిపోవునుగాక. ఎప్పుడయ్యా 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 అంటే నీ అవిటితనం మానాలి, నీ కుంటితనం మానాలి. చక్కగా నిలబడు. యేసుకెలుగు ఆ గ్రంథంలో రాయబడింది, నీవు చక్కగా నిలబడితేనే నేను నీతో మాట్లాడుతాను, లేకపోతే నేను నీతో మాట్లాడలేను. ప్రియులారా, నీ మాట నీ జీవితం దేవుని సన్నిధిలో ఓ పరిశుద్ధంగా మార్చుకో. నీ కుటుంబాన్ని ఒక పరిశుద్ధంగా కట్టుకో. నీ జీవితంలో ఒక పరిశుద్ధమైన అనుభవాలు రావడానికి ప్రయత్నం చేయి. అయ్యా మందిరంలో బాగుంటున్నానయ్యా, బయటికి పోతే పాడైపోతున్నాను. మా దైవజనుడు ఒక ఆయన చెప్పాడు, వాళ్ళ భార్య చెప్పిందట, అమ్మా అయ్యా ఏమండి అడగబోయి మంచి ఒక 3 కుందేళ్ళు తీసుకురమ్మనిందట. సరేనని బొట్టలో ఒక బొట్ట తీసుకోబోయాడు కుందేలు కొనడానికి. కొన్నాడు, 3 కుందేలు కొన్నాడు. మనోడు పోయి చక్కగా రాడుగా, మధ్యలో ఉంటుందిగా, మామ ఎలా ఉన్నావు, కొన్ని ముచ్చట్లు ఉంటాయిగా వాళ్ళకి. మామ దగ్గర ఆగాడు, ఆ బొట్ట చెట్టు కింద పెట్టాడు. ఆ కుండ ఆయన ఏం చేశాడంటే వాళ్ళు మాటలో పడిపోయారు. ఆ కుందేలు మార్చి దాంట్లో పంది పిల్లల్ని వేసాడు ఒక 3. మనోడు ఇంటికి తీసుకొని వచ్చాడు. ఏమండి తెచ్చావా? తెచ్చా, కుందేలు మంచి కుందేలు తెచ్చా చూసుకో అంటే, అయ్యా పంది పిల్లలు. ఇదేంట్రా, చూడటానికేమో కుందేలు వేసుకున్నాను, ఏడకొచ్చే పంది పిల్లలు అవుతున్నాయని మరలా 3 సార్లు తిరిగి 3 సార్లు అలాగే మారింది. ఇక ఆయన కోపం వచ్చి అంటాడు, ఉంటే కుందేలుగైనా ఉండు, లేకపోతే పంది పిల్లలకైనా అటు ఇటు తిరగ మాకు నాకు పిచ్చి పడుతుందని కోపడుతున్నాడు. అంటే నేను అనే మాట ఏంటంటే, ఉంటే ఒక రకంగా ఉండిపో, నీ జీవితం మారిపోయింది. దేశనామంలో ప్రభు కొరకు బ్రతుకు. రోషంగా ఉంటే దేవుని కొరకు బతికి చచ్చిపో, నీ త్యాగం 10 మందికి ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఉంటే అలా ఉండు. సగం దేవుని మందిరానికి వచ్చినప్పుడు అయ్యా నువ్వు లేకపోతే దిక్కేందయ్యా అంటావు, బయటికి పోతే సినిమాలు, లోకము, మాటలు నేను పట్టుకోలేకపోతున్నావు. అలా ఉండమాకు. నీ అవిటితనం అంతా మారిపోవును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. వెనుకున్న వాళ్ళు కూడా గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ అవిటితనము యేసు నామములో తొలగిపోవాలి. అందుకే మెఫీబోషెత్ అంటారు, మెఫీబోషెత్ ఇప్పుడు దాకా నువ్వు పడిన అవమానం సిగ్గు ఈ రోజుతో మొత్తం కొట్టివేయబడింది. మీరు నమ్మండి, విశ్వసించండి. ఈ ఆరాధనలో ఏ అవమానాలతో ఇక్కడొచ్చి ఎవండి ఆరాధన చేస్తున్నావో, ఏ బాధలతో ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు, కానీ ఒక దైవజనుడిగా నేను ఆశీర్వదిస్తున్నాను. నీ మీద ఉన్న సిగ్గు అవమానం నీ మీద నుండి అది తొలగిపోవునుగాక. ఆమేన్. నీ కుటుంబంలో అవమానంగా బతుకుతున్నావా? నీ పిల్లల జీవితంలో అవమానంగా బతుకుతున్నావా? నా పిల్లల ద్వారా నాకు అవమానం అయ్యని బాధపడుతున్నావా? కలవరపడమాకు, దిగులు పడమాకు. ప్రతి అవమానం కొట్టివేయబడునుగాక. దేవుడు చాలా గొప్పవాడండి, మీకు తెలియని విషయాలు ఏం కాదు. ఇక్కడున్న దైవజనుడు మంచి రోషం కలిగిన దైవజనుడు. ప్రైజ్ ది లార్డ్. మీకు మర్మాలు, శ్రేష్టమైన అనుభవాలు ప్రతి వారం మీకు బోధిస్తూ ఉన్నారు కదండి. ప్రతి వారం శ్రేష్టమైన మాటలు వింటున్నారు. అయితే క్లుప్తంగా నేను ఏదో 2 మాటలు చెప్పబోతాలేండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒకసారి యేసయ్య బాగా ఒక కుటుంబాన్ని ప్రేమిస్తుంటే, లాజరు, మరియా, మార్తా. లాజరు చనిపోయాడు, అందరూ అవమానపరుస్తున్నారు.
విలువైన మాట అంటే చెప్పనా, యేసయ్య వచ్చి వాళ్ళ మీద ఉన్న అవమానం అంతా తొలగించాడు. ఒక్కొక్కసారి శ్రమలే నీకు దేవుడే అనుగ్రహిస్తాడు, ఒక్కొక్కసారి బాధలే దేవుడు నీకు అనుమతిస్తాడు, ఒక్కొక్కసారి కలవరాలే దేవుడు నీకు అనుమతిస్తాడు. దేని కొరకు? వాటన్నిటికి తగిన ఘనత నువ్వు పొందడానికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక చిన్న మాట చెప్తాను వినండి. ఒకసారి దేవుడు దేవదూత ఇద్దరు కూర్చొని ఖాళీగా ఉన్నారు. ఆ రోజు ఇద్దరు సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్నారట. ఏమని? దేవుడు అంటున్నాడు, దేవదూతలారా ఏంటి సంగతులు? అందరూ బాగా బిజీగా తిరిగి అలసిపోయారు. ఏంటి పరిస్థితులు? ఏముందయ్యా భూమి మీద అంతా బాగానే ఉంది, పరిస్థితులు ఇబ్బంది ఏం లేదు. పలానా అన్న, యోసేపన్న, యాకోబన్న, మార్తమ్మ తల్లి, మరి అమ్మో తల్లులారు మీరు రకరకాలు అనుకోమాకండి అని వాళ్ళు బాగానే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. అదిగో ఆ మూలలో కూర్చున్నాడు ఒక ఆయన, శుభ్రంగా కూర్చొని గడ్డం కింద చేయి పెట్టుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన పాటికి వాళ్ళు ఏదో దేవదూతలు దేవుడు మాట్లాడుకుంటున్నారు. ఆయనకేంట్రా సంగతులు, ఏముందయ్యా అది ఇదని బాగానే వాళ్ళు సంతోషంగా ఉన్నారు. వీడు కుదిరిగా కూర్చోకుండా చిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి వ్యవహారం లేపాడు. లేపి, అయ్యా బాగానే సంతోషంగా ఉన్నావు, ఒక విషయం చెప్తాను. ఎంత సంతోషంగా ఉన్నావు కానీ కింద ఒకడు ఉన్నాడు భక్తుడు, నీ భక్తుడు. తెలుసురా, ఆ భక్తుడు యోబేగా? అవును. ఆ యోబు గురించి భలే భక్తి చేస్తున్నాడని మురిసిపోతున్నవే, వాడు చుట్టూ నువ్వు కంచేసావు, అందుకే అంత క్షేమంగా ఉన్నాడు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు, వాడి చరిత్ర మారుస్తాను నేను అన్నాడు. ఓరే సరిపో అన్నాడు. అవకాశం ఇచ్చాడు. అన్ని అవకాశాలు వచ్చాయి. ఇష్టం వచ్చినట్లుగా యోబుని శోధించాడు సాతానుగాడు. ఇది ఎవరి ద్వారా కలిగింది? ఒక్కొక్కసారి దేవుడు కూడా అనుమతిస్తాడు. ఆ అనుమతి తీసుకున్నప్పుడు ఎన్నో శోధనలు నీకు వచ్చినా, బాధలు వచ్చినా కలవరపడిన అవసరం లేదు. యోబు గ్రంథంలో రాయబడింది, కోల్పోయినవన్నీ రెండంతలుగా దేవుడు యోబుకి దయచేశాడు. ఆమేన్. ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని అవమానాలు పడ్డాడో, ఎంత సిగ్గుతో తలదించుకున్నాడో, వాటన్నీ ఒక రోజు ఉంది. ఆ రోజు కొట్టివేయబడింది. ఆ రోజు కొరకు యోబు ఎదురు చూశాడు. నీకు నాకు ఒక నిరీక్షణ ఉంది. ఆ రోజు ప్రభు రాబోతున్నాడు. ప్రభు వచ్చినప్పుడు మనందరము ప్రభుతో పాటు ఎత్తబడుదుము గాక. ఆ రోజు దాకా వేచి ఉండు. ఆ రోజు దాకా సహనము కలిగి ఉండు. ఆ రోజు దాకా నీ మాటల్ని దుర్భాషలు ఆడొద్దు, నీ నోటిని అపవిత్రపరుచుకోవద్దు, నీ జీవితాన్ని అపవిత్రపరుచుకోవద్దు. దేవుని కొరకు నమ్మకంగా బతుకు, దేవుని కొరకు యథార్థంగా బతుకు, దేవుని సన్నిధిలో నలిగిపో, దేవుని సన్నిధిలో కరిగిపోవడానికి ఇష్టపడు. అలా బ్రతికితే ప్రభు ఆయనకి ఇష్టము కలిగినట్లుగా నువ్వు జీవిస్తే ఖచ్చితంగా ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనల్ని తీసుకుపోవును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన వచ్చినప్పుడు మన మీద ఉన్న అవమానం అంతా కొట్టేస్తాడు. రెండో మాట చెప్తాను చూడండి, చదవండి ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద సమాధానము కలుగునగాక. చూడండి, ఆయనకిష్టులైన ప్రజలకి కలిగే ఆశీర్వాదం ఏంటంటే సమాధానం. ఒకటి చెప్పాను, ఆయనకిష్టులైన బిడ్డలకి అవమానం ఉన్నా, సిగ్గున్నా వాటన్నిటిని దేవుడు కొట్టేస్తాడు. రెండవది, ఆయనకిష్టమైన బిడ్డలు సమాధానం కలిగి జీవించుదురుగాక. నీవు నేను గొప్ప సమాధానంతో మార్చబడాలి. సమాధానం అంటే అయ్యా సమాధానంగా మేము ఉన్నామని మనం అనుకుంటాం, కానీ ఆ సమాధానం ఎలా పాడైపోతుందో మనకు అర్థం కాదండి. మీకు అర్థమయ్యే కోణంలో చెప్తాను చూడండి. ఒకసారి యేసన్న గారు ఇలాగే ప్రయాణమయ్యి వెళ్తున్నాడు. పక్కన్న ఆయన నుండి అక్కడున్న బంధువులందరికీ చెప్పాడు, రే యేసన్న గారికి పెళ్ళి అయిపోయిందిరా, యేసన్న గారికి 2 పిల్లలరా, యేసన్న గారు ఇలా చేశారా అని గోల చేసేసాడు. మీరు నమ్మండి, యేసన్న గారు ఊరికి వచ్చిన తర్వాత అందరూ యేసన్న గారి దగ్గరికి వచ్చి చెప్పారట, అన్నా
నీ గురించి ఇన్ని దుర్భాషలు ఆడుతున్నాడు అన్నవాడు, వాడిని నువ్వు హెచ్చరించవచ్చు కదన్నా, వాడికి ఒక మాట చెప్పొచ్చు కదన్నా అంటే యేసన్ గారు అన్నారట, అరే ఈ సమాధానము ఒకని త్యాగం, ఒక పరిశుద్ధుని త్యాగం వల్ల నాకు వచ్చింది. యేసయ్య త్యాగశీలుడైతే ఈ సమాధానం నాకు కలిగింది. ఇలాంటి తుచ్చమైన చిన్న చిన్న విషయాలకి సమాధానాన్ని పోగొట్టుకోవాలా? ఇలాంటి చిన్న చిన్న విషయాలకి సమాధానాన్ని పోగొట్టుకోవాలా? లేదు లేదు లేదు. ఈ సమాధాన విలువ నీకు తెలియాలి. ప్రియులారా, ఈరోజున కుటుంబాల్లో చిన్న చిన్న విషయాలకి భర్త భార్య మధ్యలో గొడవలు, చిన్న చిన్న విషయాలు, పెద్ద సమస్యలే ఉండవు. పిల్లలకి తల్లిదండ్రులకి గొడవలు, చిన్న చిన్న విషయాలు, సంఘములో ఉంటున్న ఒకరికొకరి గొడవలు, చిన్న చిన్నయే, పెద్ద పెద్ద కారణాలు ఉండవు. చిన్న చిన్న విషయాలకి మనస్తత్వాలు, చిన్న చిన్న విషయాలకి అలగడాలు, చిన్న చిన్నయే తేరు చూస్తే అది పెద్ద సమస్య ఏం కాదు, భయంకరమైనటువంటి పోరాటాలు. ఈ సమాధానం ఇవ్వడానికి ప్రభు అయిన యేసయ్య నీ కొరకు ఎంత రక్తాన్ని కార్చాడో నీకు అర్థమైతే నువ్వు పొరపాటున అసమాధానంగా ఉండడానికి ఇష్టపడవు ఈ భూమి మీద. సాధ్యమైనంత వరకు పౌలు అంటాడు, సఖ్యమైతే అందరితో సమాధానము కలిగి బ్రతకండి, సమాధానము కలిగి జీవించండి. సమాధానం అనేది అది ఎంత ప్రాముఖ్యమైందో చెప్పనా? సులువుగా చిక్కులు పెట్టేది ఏదైనా ఉందంటే అది చిన్న మనస్తత్వం తెచ్చే అసమాధానమే. నువ్వు ఎంత సమాధానంగా ఉంటావో చిన్న విషయంలో మొహభేదాలు వచ్చేస్తాయి. వింటున్నారా నేను చెప్పే మాటలు? వింటున్నారండి? ఎవరు మాట్లాడేది వింటున్నారు? అర్థమవుతుంది అసలు నేను చెప్పేది? ఏమోలే నీ బాటికి నువ్వు చెప్పుకుంటా పోతున్నావు అని అంటారా? మీకు అర్థమవ్వాలని నేను ఇంత నిదానంగా చెప్పుకుంటా పోతున్నా. హల్లెలూయా. సమాధానం చిన్న చిన్న విషయాల్లో పోతుంది. అమ్మాయి నీళ్ళు తోడు, నువ్వే తోడుకో అనిందనుకో, అక్కడ పోయింది, ఆయన వచ్చి రాలేదంతాడు. ఇక అంతేగా. కొద్దిగా మంచి లేదా, నీకు చేతులు లేవో తెచ్చుకో అంటుంది ఈ మనిషి. టీవీ చూస్తా, ఇక ఆయన బాటిల్ తీసుకొని ఒక్క ఇసురేయంగానే ఇక పోయా సమాధానం. పిల్లలు అంటారు, అన్నయ్య 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 ఏమైందమ్మా, ఏమైందంటే ఏంది అన్నయ్య, అమ్మ ఆ రూమ్లో పడుకుంటే నాన్న ఈ రూమ్లో పడుకున్నాడు, మాకేం తిండి లేదు. ఒక అన్న చెప్తున్నాడు, నిన్నటి దినం 3 రోజులు అయిందంట ఇంట్లో అన్నం వండక. ఆయన ఎన్ని బాధలు పడ్డాడో వారి ద్వారా. అంటే నేనేమంటున్నానంటే చిన్న చిన్న విషయాల్లోనే ఓహో అందరి ముందు నన్ను ఏని గట్టిగా అన్నవే కట్ అన్నం లేదు. ఇంకా ఇక వాళ్ళ చేతిలో ఉంది అదేగా మంత్రం. ఒక ఆయనకి పాపం గ్యాస్ ట్రబుల్ ఉంది, ఎందుకో కొద్దిగా బీపీ కూడా ఉందిలే. కోపంతో వాళ్ళ భార్యని ఎడాబడా తిట్టాడు. ఆమె ఏం చేయలే, సరేనండి అలాగేనండి అనింది. ఎంత కారం వేసే కారం ఎంత వేసింది. ఇక చూడు అదే మంటతో తిరుగుతూ ఉన్నాడు. వామ్మో ఆగో, నాకు కడుపున మంట దాకట్లా. ఏం చేసావు తల్లా, ఎంత వేసేదని ఎంత వేసా, నేనేం చేయలేదయ్యా అంటదాము. ఓరకనే పోయా, నేనేదో ప్రార్థన చేద్దామని పోతే ఆయన అంటాడు, అయ్యా నేనేమనలేదు, 2 మాటలు తిట్టాను, అక్క నువ్వేం చేసావు, కారం వేసాను. అయ్యా వేయించండి అక్క, అట్ట వేయించా. ఏమన్నా కోపం ఉంటే ఒక మాట అనొచ్చు కానీ కారం లేదు సాగొడతావు ఆయన్ని. ఏమి లేదు, చిన్న చిన్న విషయాలే. పెద్ద పెద్ద కారణాలు ఉంటాయి అనుకుంటున్నావా? పిల్లలు నువ్వేమనబల్లా, కానీ తొందర రెడీ అవ్వు. నన్ను తొందర రెడీ అవ్వమంటావా? ఇంకంతే అలుగు, ఇంక చర్చికి రాదుగా. నీకేమో టైం అవుతుంది, ఆటో పోతుంది, బస్సు అయిపోతుంది, బస్సు పోతుంది, పాస్టర్ తిడతాడేమో, పాటలు అయిపోతున్నాయి, ఆరాధన అయిపోతాయి. ఈ మనిషి ఏమో చిన్నగా దువ్విందే దువ్వుతూ ఉంటుంది, ఇంకా ఇట్లా లాగిందే ఏందమ్మా చిక్కు ఏం పడిందంటే చిక్కు పడింది, లాగుతూ ఉంటుంది, బస్సు పోయేలాగా లాగుతూ ఉంటుంది. పేట 2 దెబ్బలు కొట్టంగానే ఈ మనిషి ఆరాధన రాదు, నా కూతురు కొట్టేమని ఆమె కూర్చుంటుంది. అయ్యగారు వచ్చి ఒక్కడే కూర్చొని దిగులుతో మళ్ళీ ఇంటికి పోతే ఆ మనుషులు ఎట్టున్నారని చూస్తే అన్నం బెటరు. ఇదేగా చిన్న చిన్న విషయాల్లోనే అసమాధానం. పెద్ద పెద్ద విషయాలు అనుకుంటున్నావా? సాతానుగాడు ఎంత పెద్ద రాయాల్సిన పనిలే, చిన్నగా నీకు ఏదంటే కోపమో దాన్నే ఊరకట్టే రెచ్చగొడతాడు అంతే. ఇక అంతకుమించి ఏం చేయడు.
ఎందుకు సమాధానాన్ని పోగొట్టుకోవడం? అయ్యగారులు మీరు తప్పు కనుక్కోమాకండి అయ్యా, అందరికి వందనాలు. మాకు కొంచెం బీపీ ఎక్కువ. ఏదైనా నీళ్ళు తాగిపోయారనుకోండి, నీళ్ళు చల్లగా ఉన్న బాధే, వేడిగా ఉన్న బాధే. భార్య మీద కోపం, తొందరగా నీళ్ళు పెట్టమంటే ఉడుకుడుకు నీళ్ళు పెట్టింది. ఈ మనిషి ఆత్రం మనిషి, సన్నీళ్ళు కలుపుకోవచ్చుగా, జగ్గు తీసుకొని పోసుకున్నాడు, ఒళ్ళంతా కాలింది. ఇక చూడండి, ఆ జగ్గు తీసుకొని వచ్చి ఆమె మీద పోస్తే, ఓరే నాయన ఈ బాధలు నేను మీకేం చెప్పేది. రకరకాల బాధలంట వాళ్ళు చెప్పే సమస్యలు. 18 సంవత్సరాలు అయింది నేను సాగుకొచ్చి, ఎన్ని బాధలు చూస్తున్నాను, ఎన్ని సమస్యలు వింటున్నాను. కొద్దిగా నువ్వే కలిగిపోయచ్చుగా. అయ్యా ఇంట్లో అన్నం వండి కూర వండి ఇది కూడా నేనే చేయాలా? పోయి వంటక వాడు నీ మీద పోసి మీరు ఇద్దరు ఆరాధన మానేద్దరే. చిన్నయేనండి, ఏముండవు. అన్నకి ఏదైనా ఒక మాట అంటే తట్టుకోలే. పాస్ట్ గారు నేను అన్నిట్లో పర్ఫెక్ట్. ఎవరు వద్దన్నారయ్యా? మంచిదేగా. మాట అంటే ఓర్చుకోవడం, మళ్ళా వెంటనే ముక్కు మీద కోపం పోయా, ఆడపోయింది, సగం పోయింది, ఆడే సమాధానం. ఎందుకన్నా కోపం ఎందుకు? కోపంతో ఏం సాధిస్తావు? కోపంతో కక్షలతో కాలం కూడా దాటలేమంట. సమాధానంతో సముద్రమైన దాటగలం. సమాధానంగా నీ కుటుంబంలో ఉంటే సముద్రాన్ని దాటచ్చు, కక్షలతో పొరపాటును దాటలేం. దేనికి? ఒకసారి ఒక సంఘంలో వాక్యం చెప్తూ మనం వెళ్ళాను. ఆ మైకు పాటలు పాడి అక్కలు ఉన్నారు కదా, మైకు పాట పాడి పక్కన పెట్టింది. ఇడే అని చెప్పి లాక్కుంది. పోయిన వారం నువ్వు పాడితే ఇడే అని లాక్కుంది. అక్కో మీ ఇద్దరు ఎందుకు దానికి 100 ఒక మైకి దాన్ని పగలు కొట్టారు. ఇద్దరు కలిసి పగలు కొట్టారండి. ఎవరికి చెప్పుకునేది ఈ పాటలు? ఏందక్క అంటే, పాస్టర్ గారు ఇస్తే నాకని, లేకపోతే అమ్మ నేను మధ్యలో పెట్టా, అందుకే ఈ సమస్య ఎందుకని మధ్యలో పెట్టా, ఒకరు తీసుకొనని ఇద్దరు పగలు కొట్టారు. ఈ చెప్పలేసిపోయింది. ఇక వాక్యం చెప్పి అంతసేపు అది ఇటు పట్టుకొని దానికి కచ్చి ఒకటి వేసుకొని ఇక నేను మళ్ళీ దాన్ని కవర్ చేసుకొని వాక్యం చెప్పుకున్నా రోజంతా. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. వైరు చుట్టనంటే ఒక అన్న వైరు చుడతా అన్నాడు, మధ్యలో ఇంకో అన్న వచ్చాడు, నేను చుడతాను ఇయ్య అన్నాడు. నేను చుడతాను అన్నాడు. నువ్వు ఎవరెవరు చుట్టచ్చుగా, ఇద్దరు కలిసి వైరును లాగారు. పోయింది అది కూడా. నన్ను చుట్టమన్నాడు, నన్ను చుట్ట. ఇద్దరు తన్నుకున్నారు. తన్నుకుంటే తన్నుకున్నా మంచి బాగానే ఉంటుంది. వాళ్ళిద్దరు బాగానే బలంగా ఉన్నారు. దిట్టంగా చూస్తే వైర్లు దిగిపోయినాయి. నేను ఎడగట్టించాను వైర్లో. అంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు నవ్వడానికి చెప్పట్లా, చిన్న విషయాలే సమాధానం పోతూ ఉంటుంది. చిన్నయే ఆలోచించాయి అన్న, ఆలోచించాయి తల్లి. ఎందుకు అంత కోపం, ఎందుకు అంత అసూయ? ఏమన్నా ఇంట్లో కోడలు వచ్చిందనుకో, వండో అంటది. ఈ మనిషి భలే వండేటట్టు. వాళ్ళ కూతురు అనిందనుకో, భలే వండామమ్మా, అమ్మా పాస్టర్ గారు వచ్చారు కొద్దిగా అన్నవి. ఆ అన్నం అసలు ఉడకలా. ఇక తినలేక తిన్నా నేను. సరేనని వాళ్ళ కోడలు ఉండింది, వాళ్ళ కోడలు ఒక రంగ బాగానే ఉండింది. ఏమంటుంది, ఏముండేవే నువ్వు ఆ కూర, అన్నం ఏంది ఇట్ట శివుడిపోయింది అంటది ఆమెని. అమ్మ తల్లి, కోడలన్నా ప్రేమించమ్మా నువ్వా? అబ్బా ఈ అత్తలు ప్రేమించరు. నా కూతురు లాంటిది పాస్టర్ గారు అంటది నా దగ్గర. వస్తుందే, కూతురు లాంటిది కానీ కూతురు కాదుగా, అట చూస్తుంది. అమ్మో అత్తలుంటే నేను క్షమించండి దయచేసి, అందరు కాదు కొందరులే. చిన్న విషయాలే. సరే ఆ రోజు ఏదో బాగలేక ఉదయాన్నే లేచింది, కొంచెం లేట్ అయింది, ఒక అరగంట. ఇక చూడండి బయట పళ్ళు నలుగుతూ ఉన్నాయి. ఇక దాన్ని ఏమంటారు, రోలేనా, రుబ్బురోలు, అది దంచుతూ ఉంది కూర్చొని, ఎగురుతుంది మిరగాయ. అప్పుడే కోడలు ఇంట్లో నుంచి వచ్చింది. దీనికి ఎందుకు నిద్ర కొట్టుద్ది ఇప్పుడు దాకా 10 అవుతుంటే ఇంకా లేవలేదే, ఇంకెందుకు లేచుద్దే? ఆహా, ఓరే నాయన, నాకు విస్టింగ్ రమ్మంటే నేనేది అప్పుడే పోయా. ఆమె దంచుతుంటే మిరగాలు లేస్తాని, ఆ అమ్మాయి బిక్కుమంటుంది. కొడుకేమో అటు ఇటు కాకుండా ఏం చేస్తాడు, కొడుకు ఏం చేస్తాడు, అమ్మా దంచుతుంది ఆమె, అమ్మాయి పట్టు. ఏమీ లేదు, చిన్న విషయాలేనండి. ఓర్పు లేక చిన్నయే. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? నువ్వు సమాధానంగా ఉన్నప్పుడే
దేవుని రాజ్యం కట్టబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దావీదు తన కుటుంబం అంతా తరిమేస్తే వెంటాడుతుంటే అరణ్యంలోకి పోయి దాంకున్నాడు. అరణ్యంలో కొంతమంది ఒక 30 మందికి ఒక అధిపతిని 30 మందికి ఒక అధిపతిని ఆ రోజులు నియమించేవాళ్ళు. ఒక 30 మంది అధిపతులు బయలుదేరి వచ్చారు. రాజు భయపడుతూ వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారో, వీళ్ళందరూ సౌలుతో ఉండేవాళ్ళు కదా, అమ్మో నన్ను చంపడానికి వస్తున్నా భయపడుతూ దాంకుంటుంటే అక్కడ అమస్సై అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన వెంటనే ఆత్మవశుడై ప్రవచిస్తున్నాడు, రాజా మేము సమాధానముగా వచ్చుచున్నాము, భయపడద్దు మేము సమాధానంగా వస్తున్నాం. ఎలా చెప్పగలవు? నీవు కుటుంబంలో ఎన్ని పోరాటాలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఒడిదుడుగులున్నా నీ సమాధానాన్ని నువ్వు పోగొట్టుకోలేదు. ఇందును బట్టి మాకేమర్థమైందో తెలుసా? నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమాధానాన్ని పోగొట్టుకోకుండా నువ్వు భక్తి చేస్తే దేవుని కృప నీకు తోడుగా ఉన్న సంగతి శత్రువులు గుర్తుపట్టేటట్లు దేవుడు చేస్తాడు. ఆమేన్. నీ కుటుంబంలో దేవుడు తోడుగా ఉన్నాడని ప్రజలు గుర్తుపట్టేది ఎప్పుడయ్యా అంటే నువ్వు సమాధానముగా ఉన్నప్పుడు, సమాధాన బంధముతో బంధించబడినప్పుడు. ఈ రోజున చిన్న గుప్పుడంత గుండికి సమాధానం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసునా? ఏదో ఒక అలజడులు, ఏదో ఒక తొందరపాట్లు, ఏదో ఒక చిన్న విషయాలలో గలిబిలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న విషయాలకి సమాధానాన్ని పోగొట్టుకోవద్దు. సమాధానముతో నీవు ముందుకి నడిపించబడుదువు గాక, సమాధానముతో నేను ముందుకు వెళుదువు గాక. హల్లెలూయా. రాహాబు గురించి రాయబడింది, ఆమె సమాధానముగా సేవకులను చేర్చుకుందట. బైబిల్లో రాయబడిన మాట ఏంటో చెప్పనా? ఆమె సమాధానంగా ఉంది కనుక ఎక్కడ అవిధేయత అనేది ఆమె మనసులో లేదు కనుక ఆమె కుటుంబం అంతా కాపాడబడింది. ఈ కడవరి దినంలో నువ్వు కాపాడబడాలంటే నీకు సమాధానం కలిగిన విధేయత, ఆ జ్ఞానం నువ్వు కలిగి మెలుకుతూ ముందుకెళ్ళుదువుగాక. సమాధానంగా ఉండాలనే జ్ఞానం నీ మనసులో పుట్టాలి. సమాధానంగా జీవించాలనే తపన నీ హృదయంలో రగలాలి. అలా సమాధానముగా నువ్వు ముందుకు వెళ్ళుదువుగాక. ఒకసారి నమ్మిన వాళ్ళందరూ గట్టిగా లేలు అని చెప్పండి, కొంచెం హుషారుగా చెప్పండి. కుటుంబం అంతా సమాధానముగా ఉందుగాక. మీ కుటుంబాలు సమాధానంతో నింపబడునుగాక. మీ పిల్లలు సమాధానంతో నింపబడుదురుగాక. దావీదు సమాధానంగా ఉన్నట్లు, రాహాబు సమాధానంగా ఉన్నట్లు మనమందరం సమాధానంగా ఉందుముగాక. హల్లెలూయా. సమాధానంగా జీవించండి. నువ్వు ఎంత సమాధానంగా, నీ గుండె నిండా సమాధానంగా ఉంటే బలహీనత నీ మీద దాడి కూడా చేయదు. ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. బైబిల్ ఎందుకు చెప్పిందంటే ఆనందం వెనక ఒక గొప్ప రహస్యం ఏంటో చెప్పనా? ఏ సమస్య నీ దగ్గరికి రాదు అని అర్థం. ఆమేన్. ఆనందంగా ఉండండి, సమాధానంగా ఉండండి. సమాధానంతో నీ జీవితాన్ని కొనసాగించుదువుగాక. ఇంకొక మాట చెప్పేసి ఆ సమయం అయింది కనుక క్లుప్తంగా నేను ముగిచ్చేస్తాను. ఒక్క మాట బైబిల్లో నుంచి మీరు అందరూ చదవండి. 18వ కీర్తన 19వ వచనం. 18వ కీర్తన భాగం 19వ వచనం. విశాలమైన స్థలమునకు నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. దేవునికి స్తోత్రం. ఇష్టలుగా మనం మారితే ఆయన చేసే మూడో పని ఏంటో చెప్పనా? ఆయన మనల్ని తప్పిస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనల్ని ప్రతి క్షణం అనుక్షణం ఆయన రెక్కల నీడలో భద్రపరుస్తాడు. ప్రియులారా, బైబిల్లో రాయబడినట్లుగా మొర్దెకై మీద అక్కడున్నటువంటి హామాన్ భయంకరమైనటువంటి శత్రువు ఆలోచన చేసి మొర్దెకైని చంపాలని ఎన్నో శతవితములైన ప్రయత్నాలు చేశాడు. ఒక్క ప్రయత్నం కూడా సఫలం అవ్వాల. కారణం ఏంటో చెప్పనా? మొర్దెకై
దేవునికి ఇష్టంగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. దేవునికి ఇష్టంగా బ్రతికితే శత్రువుల్ని దేవుడు మిత్రులుగా మారుస్తాడండి. నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతికితే చాలు. నేను దేవునికి ఇష్టంగా బ్రతికితే చాలు. మనుషులకు ఇష్టంగా బ్రతకాల్సిన పనిలే, దేవునికి బ్రతికి ఇష్టంగా నీ జీవితం. ఎందుకంటే నేను మనుషులు ఒకరోజు ఉంటారు, ఒకరోజు ఉండరు, కానీ దేవుడు ప్రతి క్షణం మనల్ని గమనిస్తాడు. కనుక నువ్వు ఎక్కడ ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, బస్సులో ఉన్నా, కారులో ఉన్నా, ఒంటరిగా వెళ్తున్నా, నీ ఆలోచన మారకుండా, నీ తలంపులు మారకుండా ప్రతి క్షణం దేవునికి ఇష్టంగా బ్రతుకు, ఇష్టంగా బ్రతుకు, ఇష్టంగా బ్రతుకు. ఆ ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఇష్టంగా బ్రతుకు. నువ్వు ఎక్కడి నుండి ఏ పరిస్థితులు లేవబడ్డావో అది నీకు తెలియాలి. ఇష్టంగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. ఒక వ్యక్తిని మనం ఎప్పుడు మెప్పించలేం, కానీ దేవునికి ఇష్టంగా బ్రతకడానికి ఆయన రహస్యమైన పాపాలన్నిటిని క్షమించి మనల్ని తనకు పోలికగా మార్చుకుంటాడు ఆయన. అయితే నువ్వు ఇష్టంగా బ్రతుకు. బైబిల్లో రాయబడి ఇష్టంగా బ్రతికితే ఏ ఆపదలు రాకుండా ఆయన మనల్ని తప్పిస్తాడు. నీ ప్రయాణంలో ఆయన నీకు తోడుగా ఉండును గాక. నువ్వు ఎటు వెళుతున్న ఆయనే నిన్ను కాపాడును గాక. దేవదూతల సైన్యమే నీకు ఒక ప్రాకారముగా నిలిచి ఉందును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన, ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్న ప్రార్థన చేసుకో, ప్రభువా నాకు నువ్వు తోడుగా ఉండు. ఎందుకయ్యా అంటే ఈ కాపుదల ఈ కడవరి దినాల్లో నీకు చాలా ప్రాముఖ్యమైంది. మనం కాపాడబడాలండి. మనం కాపాడబడాలంటే ఆయనకి ఇష్టంగా బ్రతకాలండి. తప్పదు, ఇష్టంగా బ్రతకాలి. నీకు కొద్ది కష్టంగా ఉన్నా ఇష్టంగా బ్రతకడానికి నువ్వు ప్రయత్నాలు చేయాలి. కొన్ని నీకంటే ఇష్టం ఉండకపోయింది అనుకోండి, ఎంతసేపు కూర్చుంటామండి మందిరంలో, నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, నేను కూర్చొని అనకూడదు, కూర్చోవాలి. దేవునికి ఇష్టంగా బ్రతకాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీ పట్ల అది నువ్వు చెయ్యాలి. దేవుడు ఏది ఆశిస్తున్నాడో అది నీ పట్ల జరగాలంటే నువ్వు ఖచ్చితంగా దాన్ని కొనసాగించాలి. బైబిల్ దానియేలు ప్రవచన గ్రంథంలో రాయబడింది, షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు దేవునికి ఇష్టంగా బ్రతకడానికి ఇష్టపడ్డారు. రాజు అంటాడు, ఈ బొమ్మకి మీరు మొక్కకపోతే మిమ్మల్ని అగ్నిగుండం వేస్తానన్నాడు. చచ్చిపోయినా పర్వాలేదయ్యా, నీకు ఇష్టంగా బ్రతికితే చాలు. మేము చనిపోయినా పర్వాలేదు, నీకు ఇష్టంగా బ్రతకాలా. బతికిన 4 రోజులైనా ఎలా బ్రతకాలా ఈ బాగా తెలుసు కదా. అందుకనిలే కలకాలం కాకిలాగా బతకడం కంటే అమ్మో అంతే. హల్లెలూయా. ఒక్కరోజు బతికినా దేవునికి ఇష్టంగా బ్రతికి చనిపో. ఆమేన్. అదే బ్రతుకు. ఆ బ్రతుకు ఎలా ఉంటుందో చెప్పనా? అప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే సింహాసనం కిందకి దిగి రమ్మని దిగి వచ్చేస్తుంది యేసు నామములో. శత్రువు నీ పాదాల దగ్గర పడిపోతాడు యేసు నామములో. నువ్వు దేవునికి ఇష్టంగా మారి ప్రార్థన చేస్తే శత్రువుల సైన్యమే వణుకు పడుతుంది వాళ్ళ గుండెల్లో. ఎప్పుడో తెలుసా? నువ్వు ఇష్టంగా బ్రతికినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు ఇష్టంగా బ్రతికారు. ఏమండి, అగ్నిగుండం రగులుతూ ఉంది, అగ్నిగుండంలోకి వెళ్ళారు. బైబిల్ చెప్తుంది చిన్న హాని కూడా వాళ్ళకి కలగలేదట. కారణం ఏంటో చెప్పనా? దేవునికి అంత ఇష్టంగా బ్రతికారు, అంత ఇష్టంగా జీవించారు. దేవుని కొరకు ఇష్టంగా బ్రతుకుదామండి. మనందరం ఇష్టంగా బ్రతుకుదాం. కొన్నిసార్లు కష్టంగా ఉంటున్నా, ప్రభు నీ కొరకు బ్రతుకుతాను, శ్రమ వస్తుంది, నేను ఇంత భక్తి చేస్తున్నానే, నేను ఇంత ఇష్టంగా బ్రతుకుతున్నానే, అమ్మో ఇంత ఆపద ఎందుకు వచ్చింది అనే సందేహాలు నీలో పుట్టొచ్చు. కానీ సందేహపడమాకు, దేవుని ప్రేమించు. అయ్యా, ఒక్కోసారి భార్య భర్తలు కూర్చున్న ఆలోచన, వాళ్ళ ఆలోచన ఏంటో చెప్పనా? అమ్మాయి, మనం ఎంత భక్తి చేస్తున్నాంగా, ప్రార్థనకు వెళ్తున్నాంగా, దశంభాగాలు ఇస్తున్నాంగా, అయినా కానీ మనకెందుకు ఈ అప్పులు బాగాలేదు, అయినా కానీ మనకెందుకు ఈ సమస్యలు బాగాలేదు, అయినా మనకెందుకు జరగట్లేదు మేలులు. కలవరపడమాకు, ఆలోచనలో పడి దిగజారిపోమాకు, ఆలోచనలో పడి వెనకబడిపోమాకు. బైబిల్ అంటుంది నీ కొరకు విశాలమైన మేలు ఒకటి దాచబడి ఉంది. అది నువ్వు అనుభవించాలంటే శ్రమ అంచుల వరకు నువ్వు వెళుదువుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పేతురు గురించి రాయబడింది, పేతురు పూర్తిగా దిగజారిపోయేంత వరకు, సముద్రంలో మునిగిపోయేంత వరకు ప్రభు కూడా చూస్తూ ఉన్నాడు. అసలు ప్రభు ముందున్నాడు కదా, ఇంకా భయం ఎందుకు? అసలు ధోనిలో దేవుడు ఉంటే పైనంతా కలవరం, ఎక్కడున్నాయన్నీ బయటపడేద్దా ఉన్నారు. ఎందుకో తెలియని భయాలు కొందరికి, చిన్న చిన్న విషయాలకు భయం. నువ్వు ప్రార్థన చేస్తావు అయినా కానీ భయమే. చిన్న చిన్న విషయాలకి కలవరాలు, భయాలు, కలవరాలు. అమ్మో ఆపదలు వచ్చేసాయి, అయ్యో అయ్యో అమ్మో. ఏమి ఉండదండి, ప్రశాంతంగా ఉండు, నెమ్మదిగా ఉండు. నువ్వు కలవరపడి
నీ ఇంట్లో ఉన్న వాళ్ళు కలవరపరిచి నీ పిల్లలకి నెమ్మది లేకుండా ఆ బీబీలు షుగర్లు తెచ్చుకొని ఎందుకు బాధపడతారు? నెమ్మదిగా బతకండి, సుఖంగా బతకండి, సంతోషంగా బ్రతకండి. ప్రభు సన్నిధిలో కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా మనం బ్రతుకుదుమగాక. ఎప్పుడో తెలుసా? ఆయనకి ఇష్టంగా బ్రతికినప్పుడు. ఆయనకి ఇష్టంగా బ్రతికితే ఎన్ని మేలులు ఉన్నాయో బైబిల్లో, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో. సింహం గురించి మీ అందరికీ తెలుసా తెలియదండి? ఆ సింహం బోన్లో ధాన్యాలను పడేస్తే ధాన్యాల్ని ఒక్కసారిగా ఏం చేసింది? గొంతు బిసికి రక్తం తాగేసింది కదా? తాగలేదా? మరి ఏం చేసింది? సింహమే పస్తు పడుకుంది. సింహమే పస్తు పడుకుందండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఆయన కార్యాలు అనుభవిస్తే చాలండి. పాట ఒకటి పాడాడు దైవజనులు, ఆయన మేలు తలంచుతూ ఉంటే చాలు, ఇంకంతే. ఆమెన్. ఆ మేలు తలంచుతుంటేనే జీవితం అంతా గడిచిపోయిద్ది. సింహాల బోన్లో పడితే, కుక్కల బోన్లో పడితే కుక్క రకరకాలు కరుగుతుందని పోయి పొడి చుట్టూ ఆ సూదులు ఎంచుకొని పడుకున్నాడు ఒకడు. సింహాల బోన్లో కూర్చున్నవాడు ఎట్టుంటాడు మీకు తెలియదా? మనిషి బయటకు వస్తాడా? ఒక ఆయన సింహాల బోన్లోకి వెళ్ళి దానికి ఏదో ఇసిరేస్తా ఉన్నాడంటే, ఏదో పండ్లు అంతన ఇట్ట జారి దాంట్లో పడ్డాడు. ఇక్కడ గొంతు పట్టుకొని లాక్కుపోయింది లోపలికి. మరి దాంతో ఆటలాడితే అట్టే ఉంటుంది కదా. ఓరగట్ట ఏదో తినే అత్తన్నట్టు వేస్తూ ఉంటే జారి దాంట్లో పడ్డాడు, గొంతు పట్టుకొని లాక్కుపోయింది, దెబ్బకి తినేసింది. ఈయన డైరెక్ట్గా సింహాల బోన్లు వేశారు. సింహం మోకల మీద నిలబడి ప్రార్థన చేసుకుంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది దాని ప్రార్థన ఏంటో చెప్పనా? అయ్యా, నీతిమంతుడు నా దగ్గర పడేసావు, నీకిష్టమైన పెట్టు నా దగ్గర ఉన్నాడు, నీకిష్టమైన పెట్టుకి నేనేమైనా ఆపద కలుగు చేస్తే వామ్మో నువ్వు నన్ను బతకనివ్వని మోకాల మీద నిలబడి చేతులు పట్టుకొని 2 కాళ్ళు పైకి లేపి ప్రార్థన చేస్తుంది సింహం. నాయన తొందరగా తీసుకోపోయా ఈ దానియేలుని. ఎంత గొప్ప కార్యం అండి అసలు, ఎంత గొప్ప కార్యం. వీటిని తలంచుతూనే వీటిని అసలు వాళ్ళ గురించి చెప్తుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది నాకు. ఎందుకంటే ఎంత గొప్ప భక్తులండి వాళ్ళు, ఎంత గొప్ప భక్తులు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు, ఒక చిన్న తేలినట్ట మధ్యలో వచ్చిందంటే, ఏయ్ తేలా ఓ పో అని అంటవా? ఇక ఓరే నాయన అమ్మమ్మ కూర్చోమ్మ, అదేం చేయదమ్మా అయ్యో వామ ఇక్కడున్న వాళ్ళందరం లేపి తల్లా ఆ బల్లిబడిన చిన్న తేలు వచ్చిన నువ్వు నన్ను గందరగోళం చేసేస్తాం మందిరం మొత్తం. పైనుంచి పాడ్డని పడిందంటూ ఇదంతా లేచిపోతారు జనాలు కదన్నా. దేని కొరకు? అంత గలిబిలి. సింహము నోట్లో పడవలసిన దానియేలుని, సింహాల మధ్యలో ఉన్న దానియేలు, సింహమే మోకాళ్ళ మీద నిలబడింది. సింహాన్ని చూసి దానియేలు ఆశ్చర్యపడిపోయాడు. ఏంటి కార్యం అంటే దానియేలు అడుగుతున్నాడు, ఏం సింహమా, ఏంటి మోకాళ్ళ మీద నిలబడ్డావు? ఏం చేస్తాను ఆయన, నువ్వేమో దేవునికి ఇష్టమైన కుమారుడివి. ఆమెను చెప్పండి, నువ్వు ఇష్టమైన కుమార్తెవి. ఆమెను చెప్పండి గట్టిగా. ఇష్టమైన కుమార్తెగా కుమారుడిగా మనందరం మారుదుముగాక. హల్లెలూయా. అలా మారేటట్లు దేవుడికి నచ్చినట్లు మనం భక్తి చేసేదముగాక. సింహాలు నోరు మూసాయి. దానియేలుని దేవుడు రక్షించాడు. దానియేలు జీవితాన్ని, చరిత్రను దేవుడు మార్చేశాడు. ఆ దానియేలు ఎలా మారాడో నీ చరిత్ర, నా చరిత్ర, మన బ్రతుకులను దేవుడు ఆ విధంగా ఘనతగా మార్చునుగాక. అలాంటి కృపతో దేవుడు మనలందరూ నింపి శ్రేష్టమైన ఆశీర్వాదాలతో మనల్ని అలంకరించునుగాక. హల్లెలూయా.